హైదరాబాద్లో సముద్రం ఉందా? లేదు. కానీ రేవంత్ రెడ్డికి కనిపిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడవి ఉందా? ఉంది. కానీ రేవంత్ రెడ్డికి కనిపించదు. ఆ 400 ఎకరాల అడవిని మాయం చేయడానికి, అసలు అక్కడ అడవే లేదని నిరూపించడానికి రేవంత్ ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు. కండ్ల ముందే పచ్చటి అడవి కనువిందుగా కనిపిస్తుంటే లేదంటారు, కాదంటారు. 400 ఎకరాల అటవీ ప్రాంతం పచ్చగా నవ్వుతుంటే అది అడవే కాదని బొంకుతారు. మరి అలాంటి వారిని దద్దమ్మలు అనకుండా ఇంకేం పేరు పెట్టాలి? చట్టాలు అసలే చదవరు, చదివినా అర్థం చేసుకోరు. పోనీ అవతలి వాళ్ళు చెప్పిందైనా వింటారా అంటే వినరు. మూర్ఖత్వం. అసలు చట్టం ఏం చెప్తోంది? బహిరంగ ప్రదేశాల్లో చెట్లు పెరిగినా అది అడవే అని చట్టంలో క్లియర్గా రాస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు, అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. కానీ వాటిని అర్థం చేసుకోకుండా అడ్డగోలు వాదనలు చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఎక్కడైనా సరే చెట్లను నరికేందుకు అటవీ శాఖ అనుమతి కంపల్సరీ. అందుకోసం దరఖాస్తు తప్పనిసరని జీవో 23 చెప్తోంది. 2 హెక్టార్ల విస్తీర్ణం దాటితే ఖచ్చితంగా అడవిని ముందస్తు మదింపు చేయించాలి. అది రూల్. అడవి నుంచి నెమలి ఈక పట్టుకెళ్లినా నేరమే. వన్యప్రాణి రక్షణ చట్టం కింద శిక్ష తప్పదు. కానీ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? ఈ సర్కార్ ఏం చేసింది? వందల కొద్దీ నెమళ్ల ఆవాసాలను ధ్వంసం చేసింది. వన్యప్రాణులకు నిలవ నీడ లేకుండా చేసింది. అటవీ, వన్యప్రాణి, వాల్టా ఇలా అన్ని చట్టాలను కాళ్ల కిందేసి తొక్కేసింది రేవంత్ ప్రభుత్వం. అది అసలు అడవి కాదని, అందుకు అటవీ శాఖ నివేదికే సాక్ష్యమని బొంకుతూ అందరినీ తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తోంది. అక్కడితో ఊరుకోలేదు. ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ జబర్దస్తిగా యూనివర్సిటీలో బోర్డులు పాతుతున్నారు. అంటే ఇదంతా అటవీ భూములను ఆత్రంగా మింగేసే కుట్రగాక ఇంకేంటి? 20 నవంబర్ 2012 రోజు అప్పటి జిల్లా కలెక్టర్ గారు CCLAకు రాసిన ఉత్తరం ఇది. ఈ కాపీ 2185 ఎకరాలు. ఇది ఆల్రెడీ యూనివర్సిటీ ఆధీనంలో ఉంది, యూనివర్సిటీ పొజిషన్లో ఉంది. 1975 నుంచి యూనివర్సిటీ పొజిషన్లో ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా చూసినా, పంచనామా ప్రకారంగా చూసినా, నేను ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది అని అప్పటి ఆర్డీఓ గారు, అప్పటి కలెక్టర్ గారు ఈ భూమిని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రాసినటువంటి ఉత్తరం. అంటే ఇవాళ దీన్ని పట్టా భూమి అని, TGIC భూమి అని, ఇది గవర్నమెంట్ భూమి అని దీన్ని యాక్షన్ చేస్తామని చెప్తున్నారు. నువ్వు డెవలప్మెంటే చేయాలనుకుంటే, ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఏ చెట్లు లేకుండా, ఏ పర్యావరణం దెబ్బతినకుండా 14,000 ఎకరాల ఖాళీ భూమి అక్కడ ఉంది కదా. ఇక్కడ 400 ఎకరాల్లో దట్టమైనటువంటి చెట్లు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి. ఈ భూమినే ఎందుకు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అబద్ధానికి అత్తర్లు కొడితే పరిమళిస్తుందా? నిఖారసైన నిజం బయటకు రాకుండా ఉంటుందా? దాచేస్తే దాగేందుకు అక్కడున్నవి 2-3 పిల్ల మొలకలు కావు. వందల ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన అడవి, వేలాది చెట్లు, వందలాది జంతుజాలం, అరుదైన జీవ వైవిధ్యం. ఇవన్నీ ఒడిలో పొదివి పెట్టుకున్న అడవి తల్లి అక్కడ కొలువైంది. అయితే అది అడవే కాదని కొందరు అవివేకంగా మాట్లాడుతున్నారు. సరే, ఒట్టి ఖద్దరు చొక్కాలు ఆ మాటంటే నాలెడ్జ్ లేదనుకోవచ్చు. కానీ వాళ్ళంతా బాధ్యతాయుతమైన, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు. స్వయంగా లా మేకర్స్, చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులే ఇలా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే ఎలా? ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఇంత అసంబద్ధ వాదన చేయడం తప్పు కాదా? వీళ్ల అజ్ఞానం వల్ల జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు పోవట్లేదా? సరే, ప్రభుత్వ వాదనలు, వ్యక్తులు చెప్తున్న విషయాలను కాసేపు పక్కన పెడదాం. అసలు చట్టాలు, కోర్టులు ఏమంటున్నాయో చూద్దాం. TN గోదావర్మన్ తిరుముల్క్ పాడ్ వర్సెస్ సెంటర్ కేసు విచారణ సందర్భంగా 1996లో అడవికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన అటవీ ప్రాంతాన్ని అది ప్రభుత్వ స్థలంలోనైనా, ప్రైవేటు స్థలంలోనైనా యజమానితో సంబంధం లేకుండా దాన్ని అడవిగా నిర్ధారించవచ్చు. ఒకవేళ అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రికార్డుల్లో లేదనుకుందాం. అయినప్పటికీ ఒక ప్రాంతం దట్టమైన చెట్లతో నిండి ఉండి దాని యజమాని ప్రభుత్వమైనా, ప్రైవేటు వ్యక్తి అయినా, సంస్థలైనా దాన్ని అడవిగానే పరిగణించాలి. భూ యాజమాన్య వర్గీకరణతో సంబంధం లేకుండా
కనీసం 10 హెక్టార్ల స్థలంలో చెట్లు విస్తరించిన భూభాగం అడవేనని నిపుణులు కూడా బల్లగుద్ది చెప్తున్నారు. అరుణ్ వాసిరెడ్డి, శ్రీరామ్ రెడ్డి అనే ఇద్దరు నిపుణులు కలిసి కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో జంతు వృక్ష జాతులను మదింపు చేశారు. వాటి ఆధారంగా అండ్ ఇకోలాజికల్ హెరిటేజ్ రిపోర్ట్ పేరుతో నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం ఆ భూముల్లో ఎన్నో వన్యప్రాణులున్నాయి. హెచ్సియు అటవీ ప్రాంతంలో 233 పక్షి జాతులు, 13 ఉభయచరాలు, 32 సరీసృపాలు, వందలాది నెమళ్లు, మచ్చల జింక వంటి అనేక వన్యప్రాణులు బతుకుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అరుదైన సాలీడు జాతి ముర్రేసియా హైదరాబాదెన్సిస్ కూడా అక్కడే ఉంది. ఈ సాలీడు మన నగరంలో మాత్రమే కనిపించే రేర్ స్పీషీస్ అని వాళ్ళు తమ నివేదికలో స్పష్టంగా చెప్పారు. ఈ ప్రాణులన్నింటికీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972తో పాటు ఆ 400 ఎకరాలకు అటవీ పరిరక్షణ చట్టం 1980 వర్తిస్తుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతెందుకు, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం చూసినా అది అడవే. ఉన్న భూమిలో 10% విస్తీర్ణం నిండా నీడనిచ్చే చెట్లు ఉంటే ఖచ్చితంగా దాన్ని అడవిగానే పరిగణించాలంటూ అంతర్జాతీయ ఒప్పందాలు చెప్తున్నాయి. ఇవన్నీ వాస్తవాలు కాదనడానికి కాంగ్రెస్ నాయకులెవరు? 1,00,000 మొక్కలు పెట్టారు 2011 సంవత్సరంలో. అంటే 14 ఏళ్ళ 15 ఏళ్ళ వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి. అంత స్పష్టంగా ఈ రెండవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980 జడ్జిమెంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడ్డది. మూడవది తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967. మన రాష్ట్ర ప్రభుత్వ ఫారెస్ట్ యాక్ట్ 1967ను మరి అందులో చాలా స్పష్టంగా చెట్లు కొట్టాలంటే ఏ నియమ నిబంధనలు పాటించాలని మన 1967 తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది. దాని నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారు. నాలుగోది వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972, దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అడవి పందులు కానీ, స్పాటెడ్ డేర్స్ కానీ, స్నేక్స్ కానీ, పికాక్స్ కానీ, తాబేళ్ళు, ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి రేర్ ఎనిమల్స్, రేర్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం ఇలా భక్షించే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయాం. నిజాలు ఇట్లా ఉంటే రేవంత్ సర్కార్ చేసిన నిర్వాకం ఏంటి? వాస్తవానికి ఆ 400 ఎకరాల్లో ఏముంది? అది అసలు అడవా కాదా? అక్కడ ఏమున్నాయి అని కనీసం తెలుసుకోలేదు. బుల్డోజర్లను దింపే ముందు అధ్యయనం లాంటివి ఏమీ చేయించలేదు. అటవీ శాఖను కూడా పక్కన పెట్టేశారు. ఏకపక్షంగా టీజీఐఐసితో కలిసి అటవీ భక్షణ మొదలుపెట్టారు. సర్కార్ భూదాహానికి అటవీ, వన్యప్రాణి, వాల్టా చట్టాలన్నీ బుల్డోజర్ల ఇనుప పాదాల కింద తుక్కుతుక్కుగా నలిగిపోయాయి. సామాన్యుడు మొదలుకొని సుప్రీంకోర్టు వరకు అందరూ అది అడవే అంటున్నారు. మూగజీవాలు సైతం మహాప్రభో ఇది మా ఆవాసమని మొత్తుకుంటున్నాయి. తమకు గూడు లేకుండా చేస్తే పాపం ఆ మూగజీవాలు జనారణ్యంలోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అది అడవి కాదంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి అజ్ఞానులు పాలకులైనందుకు నవ్వాలా, ఏడవాలా, లేదంటే ఆ బుల్డోజర్ కేసి తల బాదుకోవాలా? మీరే చెప్పండి. సర్కార్ అరాచకం ఇలా ఉంటే గుంపు మీడియా దుర్మార్గం మరోలా ఉంది. కాంగ్రెస్ అంకలో చేరిన గుంపు మీడియాకు కళ్ళు పూర్తిగా మసకబారాయి. అరణ్యానికి జనారణ్యానికి తేడా తెలియట్లేదు. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా రేవంత్ సర్కార్కు పక్కా పిఆర్ అయిపోయింది గుంపు మీడియా. సర్కార్ తానా అంటే గుంపు మీడియా తందానా. హెచ్సియుకి అన్నేసి భూములు ఎందుకంటూ అడ్డగోలుగా కథనాలు వండి పారేస్తున్నారు. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల కంటే హెచ్సియు దగ్గరే ఎక్కువ భూములున్నాయని గుండెలు బాదుకుంటోంది గుంపు మీడియా.
ఉంటే ఉన్నాయి కావచ్చు, వీళ్ళ కెమెరాలకు ఎందుకంట కళ్ళమంట? గుంపు మీడియా రాతలు ఎంతకు దిగజారాయంటే ఏకంగా పత్రికల్లో తీర్పులిచ్చేస్తున్నారు. హెచ్సియు దగ్గర భారీగా భూములున్నప్పటికీ వినియోగం తక్కువేనంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొంతనే లేదంటూ జనం కళ్లకు గంతలు కడుతున్నారు. 25% మించి భూములను హెచ్సియు వాడుకోలేదంటూ కాకి అరుపులరుస్తున్నారు. అంటే గుంపు మీడియా ఉద్దేశం ఏంటి? వాడుకోని భూమంతా బుక్కబెట్టండి రేవంత్ అన్నా అని సలహాలిస్తున్నారా? ఖాళీగా ఉన్న భూములను స్వాహా చేయండి అని సర్కారుకు ఉపదేశిస్తున్నారా? మరి మీ కథనాల్లోని పైత్యం ఏంటి? పేజీల నిండా ఆ రాక్షస రాతలెందుకు? అంతా మీ ఇష్టమేనా? పెన్ను చేతిలో ఉంటే ఏదైనా గీకి పారేస్తారా? ఫోర్త్ ఎస్టేట్కు బాధ్యత ఉండక్కర్లేదా? భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో గుంపు మీడియా ఇంత నిర్లక్ష్యంగా ఉండొచ్చా? జనాన్ని అడ్డగోలుగా తప్పుదారి పట్టించొచ్చా? 4 ప్రభుత్వ ప్రకటనల కోసమేనా ఈ విషపు రాతలన్నీ? రేవంత్ రెడ్డికి వత్తాసు పలకడానికి ఎంత పుచ్చుకున్నారేంటి? మరి లేకపోతే ఎందుకిదంతా? ఇలా నిస్సిగ్గుగా విలువలకు వలవలు విడవడంలో ఆంతర్యం ఏంటి? ఆలోచించుకోండి.